మానవ ఆరాల మిస్టరీని ఛేదిద్దామా? మీ ఆరా నిజంగా మీరెవరో చెప్పగలదా? షాల్ వి సాల్వ్ ద మిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఐ? కెన్ యువర్ ఆరా ట్రూలీ టెల్ హూ యూ ఆర్? ప్రతి మనిషి చుట్టూ ఒక అదృశ్య శక్తి క్షేత్రం ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది మన కళ్లకు కనిపించదు, కానీ అది మన గురించి చాలా విషయాలు చెప్పగలదని కొందరు అంటారు. అసలు ఈ ఆరా అంటే ఏమిటి? ఇది నిజంగానే ఉంటుందా? చాలామందికి ఆరా అంటే కేవలం ఆధ్యాత్మిక భావన అనే అభిప్రాయం ఉంది. కానీ ఆధునిక సైన్స్ కూడా దీనిపై ఆసక్తి చూపిస్తోంది. మన శరీరం నుంచి వెలువడే అత్యంత సూక్ష్మమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్నే ఆరా అని పిలుస్తున్నారు. మన గుండె కొట్టుకోవడం, మెదడు ఆలోచించడం, కండరాలు కదలడం, ఈ ప్రతి చర్య శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి తరంగాలు మన చుట్టూ ఒక కాంతి వలయాన్ని సృష్టిస్తాయని సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. దీన్ని బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా పిలుస్తారు. ఆరా రంగులు వ్యక్తిత్వం, భావోద్వేగాల అద్దం. ఆరా రంగులు కేవలం అందానికే కాదు, ఒక వ్యక్తి అంతర్గత స్వభావాన్ని, భావోద్వేగాలను, ఆలోచనలను కూడా ప్రతిబింబిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు, మరికొందరు సైంటిస్టులు నమ్ముతారు. ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఇవి మన చుట్టూ కనిపించే కాంతివలయంలా కాకుండా మన ఎనర్జీ ఫీల్డ్లో ఎనర్జీ ఓత్ కనిపించే షేడ్స్, ఛ లాంటివి. మరి ఆ రంగులు ఏంటి? అవి ఏం చెబుతాయి? చూద్దాం. ఎరుపు. ఇది అత్యంత శక్తివంతమైన రంగు. ఎరుపు ఆరా ఉన్నవారు సాధారణంగా ఉత్సాహంగా, ధైర్యవంతులుగా, లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ యాష్థ ఉన్నవారిగా ఉంటారు. వీరికి గట్టి సంకల్పం, పోరాట స్ఫూర్తి ఎక్కువ. అయితే కొన్నిసార్లు కోపం, అహం, తొందరపాటు కూడా వీరిలో ఉండొచ్చు. ఉదాహరణ మహాత్మాగాంధీ. ఈయనకు ఎరుపు రంగు ఆరా ఉందని కొందరు ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. శాంతియుత మార్గంలోనే అయినా అకుంఠిత దీక్షతో, అపరమైన ధైర్యంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వరాజ్యం సాధించడంలో ఆయనకు ఉన్న లీడర్షిప్, సంకల్ప బలం ఎరుపు ఆరా లక్షణాలను సూచిస్తాయి. నారింజ సృజనాత్మకత, ఉత్సాహం, సామాజికతను నారింజ రంగు సూచిస్తుంది. ఈ ఆరా ఉన్నవారు ఇతరులతో సులభంగా కలిసిపోతారు, సవాళ్లను స్వీకరించడానికి ఇష్టపడతారు, ఆశావహ దృక్పథం కలిగి ఉంటారు. ఉదాహరణ ఓప్రా విన్ఫ్రే, ఆప్రా షోచ్. ఆమె ఆరెంజ్ ఆరా కలిగి ఉందని చాలామంది నమ్ముతారు. ఆమె అప్రమైన కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఏష్, ఇతరులను ఇన్స్పైర్, షాషే చేసే సామర్థ్యం, సృజనాత్మకత మరియు కష్టాల నుంచి బయటపడి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదగడం నారింజ రంగు లక్షణాలను ప్రస్ఫుటం చేస్తుంది. పసుపు. నా తెలివితేటలు, జ్ఞానం, ఆనందం, ఆశావాదాన్ని పసుపు రంగు తెలియజేస్తుంది. ఈ ఆరా ఉన్నవారు మేధోపరమైన చర్చలను ఇష్టపడతారు, విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు, ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి చూపుతారు. ఉదాహరణ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఆషాష్. ఆయన అపరమైన మేధస్సు, నిరంతర పరిశోధన తృష్ణ, సైన్స్ పట్ల అంకిత భావం పసుపు ఆరాకు చక్కటి ఉదాహరణ. ఆకుపచ్చ ఔథ వైద్యం, సమతుల్యత, ప్రకృతి పట్ల ప్రేమ, ఎదుగుదలను ఆకుపచ్చ రంగు సూచిస్తుంది. ఈ ఆరా ఉన్నవారు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు, ప్రకృతితో మమేకమవుతారు, ప్రశాంతంగా ఉంటారు. ఉదాహరణ మదర్ థెరిసా, మదర్ నంద్. ఆమె జీవితం మొత్తం నిస్వార్థ సేవకు అంకితం చేశారు. రోగులకు, నిరాశ్రయులకు ఆమె అందించిన ప్రేమ, కరుణ, వైద్య సేవలు, శాంతియుత స్వభావం ఆకుపచ్చ ఆరా లక్షణాలను స్పష్టంగా తెలియజేస్తాయి. నీలం ప్రశాంతత, ఆధ్యాత్మికత, కమ్యూనికేషన్, అంతర్జ్ఞానాన్ని నీలం రంగు తెలియజేస్తుంది. ఈ ఆరా ఉన్నవారు శాంతియుతంగా, దయగా, ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. వీరు మంచి శ్రోతలుగా, స్పష్టమైన వక్తలుగా ఉంటారు. ఉదాహరణ దలైలామా, దలై ఆయనకు నీలం రంగు ఆరా ఉందని నమ్మకం. ఆయన ప్రపంచ శాంతికి, కరుణకు ప్రతీక. ఆయన బోధనలు, ప్రశాంత స్వభావం, ఆధ్యాత్మికత నీలం ఆరా లక్షణాలను సూచిస్తాయి. ఊదా వైలెట్, ఆష్న్ ఆధ్యాత్మికత, ఉన్నత జ్ఞానం, కళాత్మకత,
సేవభావాన్ని ఆదా రంగు సూచిస్తుంది. ఈ ఆరా ఉన్నవారు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. ఇతరులకు మార్గనిర్దేశం చేయగల సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణ, లియోనార్డో డా విన్సీ, లియోనార్డో డాష్థ. ఆయన అద్భుతమైన కళాత్మక సృజనాత్మకత, విజ్ఞాన శాస్త్రంలో ఆయన పరిశోధనలు, భవిష్యత్ తరాలను ప్రభావితం చేసిన ఆయన మేధస్సు ఓదా ఆర్ఆర్ లక్షణాలకు చక్కటి ఉదాహరణ. ఈ ఆరా రంగులన్నీ కేవలం ఒక నమ్మకమేనా, లేక వీటి వెనుక నిజంగానే ఏదైనా సైంటిఫిక్ బేసిస్, సైంటిఫిక్ ఘాతష్ ఉందా అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న. మన కంటికి కనిపించని ఈ శక్తి క్షేత్రాలు నిజంగానే మన వ్యక్తిత్వాన్ని ఇంత లోతుగా ప్రభావితం చేయగలవా? మీరు ఈ ఆరా రంగుల గురించి ఏమనుకుంటున్నారు? మీకు తెలిసి ఏ సెలబ్రిటీకి ఏ రంగు ఆరా ఉందని మీరు భావిస్తారు? క్రింద కామెంట్ చేసి మీ ఆలోచనలను పంచుకోండి.